రేపు శనివారం రోజు తులసి కోట మొక్కలోంచి మట్టి తీసుకొని ఈ విధంగా చేయండి. అప్పులన్నీ పోతాయి. స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారని చెప్పవచ్చండి. కాబట్టి ఏంటంటే శనివారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం ఆచరించి చూడండి. ఈ విధంగా చేయటం వల్ల అద్భుత ఫలితం వస్తుంది. జీవితం మారిపోతుంది. తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావింపబడుతుంది. కాబట్టి తులసి మొక్క మొదట్లోంచి చిటికెడు మట్టితో ఈ విధంగా చేస్తే చాలా మంచి రిజల్ట్ రావడం అనేది మనం చూస్తామని చెప్పవచ్చు. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి సుఫలితం కలుగుతుందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ నుంచి చివరి వరకు కొంచెం ఈ వీడియోని చూస్తూ ఉండండి. ఇంకా వీడియోలోకి వస్తే శనివారం రోజు మనం కొన్ని నియమాలను ఈ పరిహారం కనుక ఆచరిస్తే మన దశ తిరిగిపోతుంది. మనకంతా మంచి జరుగుతుంది. అద్భుత ఫలితం రావడం మీరు చూడగలుగుతామని చెప్పవచ్చు. జీవితంలో అప్పులు అనేవి మానవులకు సర్వసాధారణం. అప్పులు తీరక అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. అప్పులు తీర్చుకోవడానికి, అనేక రకాల కష్టాల నుంచి బయటపడడానికి, సమస్యలు లేకుండా జీవితం ప్రశాంతంగా ఉండడానికి మనం చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా. అలాంటి వారు శనివారం పూట ఈ పరిహారం కనుక ఆచరించినట్లయితే వారి జీవితంలో అన్ని సుఖాలను చెప్పుకోదగ్గ విషయం అండి. అందువలన ఖచ్చితంగా తప్పకుండా ఈ పని చేయండి. ఈ పని చేసేటప్పుడు ఒక నిమిషం గుర్తుపెట్టుకోండి. శనివారం తిథి రోజున కొన్ని నియమాలు ఆచరించాలి, అంటే పాటించాలి, చేయాలి. చేస్తే మనకి మంచి జరుగుతుంది, సుఫలితం కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే శనివారం సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి. ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. ఉతికిన బట్టలు ధరించాలి. అలానే కాకుండా ఎన్నాళ్ళ నుంచో తీరని కోరికలు ఉన్నట్లయితే ఆ కోరికలు తీరట్లేదు, మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకున్న తీరట్లేదని చెప్పి బాధపడుతున్నా సరే అండి, ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఈ దీపారాధన చేయండి. ఈ విధంగా చేయటం వల్ల కోరికలన్నీ చక్కగా తీరిపోతాయి. మీరు కుబేరులు అవుతారు. జీవితం మారిపోతుంది. జీవితంలో ఉండే కోరికలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుందండి. పిండి దీపం అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. పిండి దీపం పెట్టేటప్పుడు యాలకు వేసి దీపం పెడితే శుడి తిరిగిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అందువలన ఇలా ఆచరించండి. తర్వాత శనివారం రోజు నలుపు రంగు దుస్తులను ధరించుకోండి. నల్ల డ్రెస్ని ఇంటికి తెచ్చుకోవద్దు, బ్లాక్ వస్తువులు. శని చాలా వరకు మనకి సమస్యలని క్రియేట్ చేస్తాయి కాబట్టి ఇలా ఆచరించండి. అనంతరం వచ్చేసి శనివారం చీపురుని కూడా కొని ఇంటికి తెచ్చుకోకూడదండి. ఆ విధంగా చేయటం వల్ల చాలామంది తెచ్చుకుంటారు. ఇలా చీపురు కొని తెచ్చుకుంటే మంచిది కాదండి. అలానే నూనె కూడా ఈరోజు కొని తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే మనకి ఇబ్బందులు కలుగుతాయి. మీకు నూనె కావాలంటే ముందు రోజు తెచ్చుకోండి, కానీ శనివారం అసలు నూనెని కానీ, నల్లని వస్తువులను కానీ, పదార్థాలను కానీ కొని తెచ్చుకోవద్దండి. ఎప్పుడూ కూడా ఈ శనివారం అనే కాదు, ఏ శనివారం అయినా సరే ఇంటికి ఇలాంటి వస్తువులు కొని తెచ్చుకోకూడదు. ఇక అనంతరం పరిహారంలోకి వెళ్తే ఇలాంటి నియమాలు కనుక పాటిస్తే ఈ జీవితంలో శని తగ్గిపోతుంది. శని లేకుండా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. శనివారం వల్ల శని బాధల వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి. జాతకం బాగుండదు, ఇబ్బందులు కలుగుతాయి, చాలా బాధపడుతుంటాం. అలాంటి వాటి నుంచి బయటపడడానికి బాగా ఉపయోగపడే పరిహారం. ఇంకా తర్వాత వచ్చేసి ఈ పనులు చేసిన తర్వాత మీరు ఏంటంటే అందరి ఇళ్లలో తులసికోట ఉంటూనే ఉంటుంది కదా, అందులోంచి కొంచెం మట్టిని తీసి పరిహారం చేయండి. ఇలా చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. జీవితం మారిపోతుంది. అన్ని రకాలుగా కూడా బాగుండటానికి ఉపయోగపడే పరిహారం అండి. కాబట్టి ఆచరించండి. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. తులసి చెట్టు నుంచి మట్టి తీసి ఈ విధంగా చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సమస్య నుంచి బయటపడడానికి, అప్పులు తీరడానికి బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితం వస్తుందండి. మీరు స్నానం చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకుని ఒక గుప్పెడు మట్టిని తీసుకోండి. గుప్ప మట్టి సరిపోతుందండి. అది తీసుకుని పరిహారం చేయండి. ఒక ఎరుపు రంగు క్లాత్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే మట్టిని తీసుకోండి. మట్టిని ఎలా తీసుకోవాలి అంటే తులసి చెట్టుని తాకి, తులసి మొక్కను తాకి నమస్కారం చేసుకుని మా అవసరం కోసం మట్టి తీసుకుంటున్నామన్న సంకల్పం చెప్పి అనంతరం ఆ కోట నుంచి గుప్పెడు మట్టిని తీసుకోండి. తీసుకున్న తర్వాత అనంతరం ఏంటంటే ఎరుపు రంగు వస్త్రం పరిచి దానిలో మట్టి పరిచి యాలకులు 2, మట్టి, చిటికెడు పసుపు, కుంకుమ, కర్పూరము పెట్టి మనం పెట్టిన దీపానికి చూపించాలి. చూపించిన తర్వాత పూజ గదిలో ఒక 15 నిమిషాలు ఉంచాలి. లేదంటే తులసికోట దగ్గర 10 లేదా 15 నిమిషాలు వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత శక్తివంతంగా మారుతుంది. అప్పు కోసం చేస్తే అప్పు తీరిపోతుంది. ఏదైనా పెద్ద సమస్య ఉంటే ఆ సమస్య కూడా తీరిపోతుంది. ధనానికి సంబంధించిన సమస్య కూడా ఉంటే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఆచరించి ఫలితం పొందండి. జీవితాన్ని మార్చుకోండి. ఇలా 10-15 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి
మనం ఏంటంటే రావి చెట్టు మొదటిలో కానీ లేదా వేప చెట్టు మొదటిలో కానీ ఈ మట్టిని వదిలేసి రండి. వదిలేసేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని చెట్టుని తాకాలి. అలానే మనకు ఉన్నటువంటి ఇబ్బంది చెప్పుకొని అనంతరం ఆ చెట్టు దగ్గర మూటను వదిలేసి నమస్కారం చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఈ విధంగా చేస్తే వారం రోజుల్లో ఉత్తమ ఫలితం చూస్తారు. జీవితం మార్చుకున్న వారవుతారు. జీవితంలో కష్టాలన్నీ వెళ్ళిపోయి మంచి జరగడానికి, సుఖ సంతోషాలతో తొలతూగడానికి కూడా పరిహారం ఉపయోగపడుతుందని చెప్పవచ్చండి. కాబట్టి ఇలా ఆచరించండి. ఆచరించి మంచి ఫలితం పొందండి. మీకు ఏదైనా సరే ఇబ్బంది ఉంటే దాన్ని తొలగించుకోండి. అప్పు అనేది తీరిపోతుంది. అలానే ఖచ్చితంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా ఆ సమస్య నుంచి మీరు బయటపడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి రూపాన్ని పూజించుకుంటాం, రూపాన్ని ఆరాధిస్తాం. శనివారం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే శనివారం ఈ పరిహారం చేస్తారో వారి అప్పు ఎంత ఉన్నా సరే తీరిపోతుందని పండితులు చెప్తున్నారండి. అందువలన మీకు అప్పు ఉందని బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, అప్పు ఉందని చెప్పి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి సమస్యలు వస్తున్నాయని చెప్పి బాధపడిపోతుంటారు. అవి తీరట్లేదని చెప్పి చాలా బాధపడుతుంటారు కదా. అలాంటి వారికి కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. మంచి రిజల్ట్ని తీసుకొచ్చి పెడుతుందండి. మనం నమ్మకంతోనే చేస్తేనే మంచి ఫలితం వస్తుందని చెప్తున్నారు. ఒక్కసారి చేస్తే జీవితం మారిపోతుంది. మళ్ళీ మళ్ళీ పరిహారం చేస్తూనే ఉంటామండి. మనల్ని శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం పరిహారాలకి మంచి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆచరించండి. ఎక్కువగా అప్పు ఉంది, సమస్యలు పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతున్నాయండి అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లయితే ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. అలా చేసుకుని ఫలితాన్ని అయితే పొందండి. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం మీరు చేస్తే అప్పు కోసం అయితే చేయండి. లేదా ఎక్కువ సమస్యలు ఉన్నాయి, సమస్యలు అంటే ఇది అన్నీ తెలిసిందిగా, పిల్లల పరంగా సమస్యలు ఉంటాయి, ఇంటి పరంగా ఇబ్బంది ఉంటుంది. అలానే ముఖ్యంగా ఏంటంటే మానవులకు మానవ జీవితంలో ఉండేది అప్పు. అప్పు మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అప్పు మనల్ని ఏంటంటే నిద్రపోనివ్వదు, సుఖంగా ఉండనివ్వదు, సంతోషంగా ఉండనివ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే ఇలా ఈ పని చేయటం వల్ల, ఈ పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అండి. మీరు పరిపూర్ణ నమ్మకంతోనే చేయాలి, కానీ ఏదైనా సరే సిద్ధిస్తుంది, ఫలితం వస్తుంది. ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడిన ఋషులు పెద్దవారు చేసిన పరిహారాలండి. ఇవి వారు చేసుకునే పరిహారాలను పొంది మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనం ఒక విధి విధానంతో ఆచరించినట్లయితే మంచి ఫలితం రావడం మనం కళ్ళతో చూడతామని చెప్పుకోదగ్గ విషయం. అనంతరం ఏంటంటే మనం చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి తులసి కోట లేదు, తులసి కోట పెట్టుకోలేదు, ఇంతవరకు మేము పూజించలేదు అనుకుంటారు కదా కొంతమంది. ఆనవాయితీ ఉండదని. అలాంటి వారు ఏంటంటే ఆ మట్టిని పక్కకు జరిపేసి ఏం చేయాలంటే రూ. 2 బిళ్ళ లేదా 2 యాలకులు, అనంతరం చిటికెడు కుంకుమ, పసుపు, దానికి తోడు ఏంటంటే కొంచెం పచ్చకర్పూరం పెట్టేసి ఏంటంటే మీరు ఆ రూ. 2 బిళ్ళ ఆ మట్టి ప్లేస్లో ఏంటంటే మన ఇంటిలో మన మందార చెట్టు ఉన్న, కరివేపాకు చెట్టు ఉన్న ఆ మట్టిని కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే మట్టిని మనం పూజిస్తాం. అలానే కాకుండా ప్రకృతి నుంచి మనకి మట్టి లభిస్తుంది కాబట్టి ప్రకృతి అనుగ్రహం కలగడానికి ఇది ఉపయోగపడుతుంది. అలానే కాకుండా దైవానుగ్రహానికి కూడా మనకు అందించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అందువలన ఇలా తీసుకుని ఫలితం పొందవచ్చు. కానీ తొక్కే మట్టిని మాత్రం తీసుకోవద్దు. అలానే మనం కాళ్ళతో తొక్కుతాం కదా, ఆ మట్టి అయి ఉండకూడదండి. పరమ పవిత్రంగా ఉండాలి. పరమ పవిత్రంగా ఉంటేనే మనకి ఫలితం వస్తుంది. మీరు అనుకోవచ్చు వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ పెడతాం కదా, తరుణం తొక్కితే అని అనుకున్నాం. మనం పెట్టొచ్చిన తర్వాత అది ఏమైపోయినా మనకి సంబంధం లేదండి. అది ఎవరైనా తీసుకొని విప్పుకొని చూసినా, ఏం చేసినా సరే మనకి సంబంధం అనేది ఉంది. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఆ మూట పెట్టేసి వచ్చిన తర్వాత సగానికి సగం దరిద్రం పోయి మనకి అదృష్ట ద్వారాలు తెరుచుకుని మంచి జరుగుతుందండి. అద్భుతమైన రిజల్ట్ వచ్చి మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామండి. కానీ పెట్టిన వెంటనే ఫలితం రాదు, కొంచెం సమయం పడుతుంది. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎన్ని రోజుల్లో ఫలితం వస్తుంది అనుకోవచ్చు. ఒక వారం రోజుల్లో అద్భుతం అనేది జరుగుతుంది, ఫలితం అనేది వస్తుందండి. అందువలన ఈ పరిహారం చేసుకోవటం వల్ల వారం రోజుల్లో ఫలితం రావడం అనేది చూస్తామని చెప్పుకోదగ్గ విషయం అండి. ఆచరించండి, ఫలితం పొందండి. ఒకవేళ మీ స్థితిగతి బాగుంటే ఒక 2-3 రోజుల్లోనే ఫలితం రావచ్చు. అప్పు తీరుతుంది అంటే ధనం ఏదో ఒక రూపంలో చేతికి అందుతుంది. ఏదైనా అమ్మాలనుకున్నా, కొనుగోలు చేయాలనుకున్నా సమయానికి మన చేతికి వస్తుందండి. డబ్బు ఆకర్షించుకోవడానికి, లేదంటే మన దగ్గర ఉండే వస్తువులు తాకట్టు పెట్టుకునే డబ్బు తెచ్చుకోవడానికి కూడా పరిహారం ఉపయోగపడుతుందండి. అందువలన ఆచరించండి, నమ్మకంతో చేయండి, ఫలితం ఖచ్చితంగా వచ్చి జీవితం మారిపోతుందండి.
చాలా మంచి రిజల్ట్‌ని చూడగలుగుతాం. అద్భుతమైన పరిహారం, చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం, మనకు సిద్ధించే పరిహారం, శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని చేయడం వల్ల సుడి తిరిగిపోతుంది. అంతా మంచి జరిగి అదృష్టం, ఐశ్వర్యంతో పాటు కోటీశ్వరులవుతారు, కుబేరులుగా మారిపోతారు. కష్టాలు, బాధలు, సమస్యల నుంచి బయటపడటానికి కూడా బాగా ఉపయోగపడే పరిహారం అని నమ్మకంతో చేయండి. ఫలితం వస్తుంది. స్వామివారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.